నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఈ రోజుల్లో కలియుగ మహత్యం ఏంటో ఎక్కడ చూసినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ నగరం వెళ్ళినా షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్, మధుమేహ వ్యాధి అంటారు. ఎక్కడ చూసినా షుగర్ వ్యాధే. మరి ప్రపంచ దేశాలలో, భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో షుగర్ వ్యాధి అత్యధికంగా ఉంది. ఇలాంటప్పుడు ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు, షుగర్ నియంత్రణ ఉండదు, ట్యాబ్లెట్ల సంఖ్య పెంచుతుంటారు. ఇక చివరికి డాక్టర్ చేతులు ఎత్తేసి, నీ షుగర్ కంట్రోల్ కాదు, ఇక నువ్వు ఇన్సులిన్ ఇంజెక్షన్ మొదలెట్టాలి అంటారు. అది పిడుగు లాంటి వార్త. అమ్మో, ఇంజెక్షన్లా రోజు గుచ్చుకోవాలా, బతుకున్నంతకాలం వాడాలా అని చెప్పి ఈ షుగర్ పేషెంట్లు విషాద గీతాలు పాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కదా, షుగర్ కంట్రోల్ అనేది కూడా మన చేతుల్లోనే ఉంది కదా. మన నాలుగును కొంచెం నియంత్రణలో పెడితే ఆ షుగరు ఎందుకు కంట్రోల్లో ఉండదు? అసలు ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం ఎందుకు? ఇన్ని టాబ్లెట్లు వాడవలసిన అవసరం ఉందా? కనుక మనం ముఖ్యంగా తినవలసిన ఆహార పదార్థాలు 10 ఉన్నాయి. వీటిని మీరు క్రమం తప్పకుండా వినియోగిస్తే మీ మాట షుగర్ వింటుంది. షుగర్ వింటమే కాదు, 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష HbA1c పరీక్ష కరాఖండిగా 7 మీదే నిలుస్తుంది, 10కి వెళ్ళదు. తినవలసిన 10లో మొట్టమొదటిది అధికంగా తెల్ల అన్నం, గోధుమలు. ఇవే ఈ షుగర్కి కారణం. షుగర్ రావడానికి అదే కారణం, షుగర్ పెరిగిపోవడానికి అదే కారణం. కనుక తెల్ల వరి అన్నము మానేయండి. అమ్మో, నేను మా అన్నం తినకుండా ఉండలేనంటే అప్పుడు మీకు వేరే బియ్యం ఉన్నాయి. అవేంటంటే బ్లాక్ రైస్, నల్ల బియ్యం, గోధుమ రంగులో ఉండే ముడి బియ్యం బ్రౌన్ రైస్, ఎర్ర రంగులో ఉండే బియ్యం రెడ్ రైస్, లేదా కేరళ రాష్ట్రంలో వినియోగించే ఉప్పుడు బియ్యం, లేదా మన పూర్వీకులు తిన్నారు కదా దంపుడు బియ్యం. ఈ రోజుల్లో దంపుడు బియ్యము దొరుకుతున్నాయి, అవి వాడండి. తెల్లగా మల్లెపూలా ఉండే బియ్యం మాత్రం వాడద్దు. ఇక గోధుమలు, రకరకాలుగా రొట్టెలు, పుల్కాలు, గోధుమ అన్నం, గోధుమ రవ్వ ఉప్మా వాడుతుంటారు. వీటి బదులుగా మనం ఏం చేయాలంటే, షుగర్ ఉన్నవాళ్ళు చక్కగా నియంత్రణ ఉండాలంటే చిరుధాన్యాలకు అలవాటు పడాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటిని జావ రూపాన కానీ, లేదా అన్నం వండుకుని కానీ, లేదా ఈ చిరుధాన్యాలు విడివిడిగా పిండి చేసి కానీ, లేదా అన్నిటినీ కలిపి పిండి తయారు చేసి నూనె లేకుండా పుల్కా రూపంలో తినటము. చిరుధాన్యాలు వాడితే షుగర్ నియంత్రణ పర్ఫెక్ట్గా, బ్రహ్మాండంగా కంట్రోల్లో ఉంటుంది. ఒక విషయం చెప్పనా, షుగర్ పేషెంట్లు ఈ చిట్కా తెలిసి అందరూ చిరుధాన్యాలు వాడటం ప్రారంభించిన తర్వాత ఎక్కడో అట్టడుగునున్న చిరుధాన్యాల రేట్లు ఈరోజు ఆకాశానికి వెళ్ళిపోయినాయి. ఈ చిరుధాన్యాల రేట్లు బియ్యం కంటే, గోధుమల కంటే అధిక రేట్లున్నాయి ఈ చిరుధాన్యాలు. ఎందుకంటే షుగర్ పేషెంట్లు వీటినే వాడటం ప్రారంభించేశారు. 2, ఆకుకూరలు. ప్రతిరోజు తప్పనిసరిగా ఆకుకూరలు వాడాలి. రోజు ఒక రకమే కాదు, అన్ని మార్కెట్లో దొరికే అన్నీ వాడాలి. పాలకూర, తోటకూర, గోంగూర, వీటితో పాటు మనకి ములగాకు, అలాగే ఉల్లికాడలు, ఇలాంటి వాటిని కూడా మనకి ఎన్ని దొరికితే చక్కగా విటమిన్ సిని అందించే చింత చిగురు, గ్రామాలలో ఉచితంగా లభించే పొన్నగంటి కూర, ఈ విధంగా రకరకాల ఆకుకూరలను ప్రతిరోజు వినియోగించాలి. ఇక 3వది, షుగర్ ఉందంటే పండ్లు తినకూడదని అపోహ ఉన్నది. తినచ్చు. తినకూడని పండ్లు 6. 1 అరటి పండు, 2 మామిడి పండు, 3 సీతాఫలం, 4 సపోటా, 5 ఖర్జూర పండు, 6 పనస పండు. ఈ 6 మినహాయించి ఇతర అన్ని రకాల పండ్లు వాడచ్చు. ఎప్పుడైనా మీరు తినేటప్పుడు ఒకే రకము పండు కాకుండా 4 రకాలు ముక్కలు కోసుకుని
యాపిల్ జామ లాంటి పండుపై తోలు తీయకుండా, యాపిల్, జామ, పుచ్చకాయ, కర్బూజకాయ, బొప్పాయి ఇలాంటివన్నీ కలిసి 4-5 రకాల ముక్కలు కోసుకొని తింటే మీకు షుగర్ కంట్రోల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక 4 కోడిగుడ్లు. కోడిగుడ్ల గురించి అనేకమైన అపోహలు ఉన్నాయి. పచ్చసొన తినాలా వద్దా? తప్పనిసరిగా పచ్చసొన తిని తీరాలి. పోషక పదార్థాలన్నీ కూడా కోడిగుడ్లో పచ్చసొనలోనే ఉన్నాయి. కనుక తెల్ల సొన, పచ్చసొన కలిపి తినాలి. పచ్చసొన తినటం వల్ల బరువు పెరగరు. పచ్చసొన తినటం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ శాతము పెరగదు. కనుక తెల్లసొన, పచ్చసొన మీకు నచ్చిన విధంగా ఉడకబెట్టుకుని కానీ, లేదు బుల్సై కానీ, లేదు ఇగురు కానీ, మీకు తోచిన విధంగా ఏ విధంగా మీకు ఇష్టం ఉంటుందో కోడిగుడ్డుని కనీసము రోజుకు 1 లేదా రోజుకు 2 కోడిగుడ్లు వినియోగించడం చాలా శ్రేష్టం. ఇక 5 మనకి చిక్కుళ్ళు దొరుకుతాయి. చిక్కుళ్ళు అన్ని సీజన్లలో కూడా మనకు లభిస్తున్నాయి. ఈ చిక్కుళ్లను ఇగురు, రోస్టు, ఫ్రై కాకుండా కూర రూపాన్ని వండుకోవచ్చు. ఆ విధంగా చిక్కుళ్లలో అధికంగా ఉండే పీచు, విటమిన్లు, ఖనిజ లవణాలు షుగర్ని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ఇక 6 మనకి నట్స్. నట్స్లో మనకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. బాదం, పిస్తా, అంజీర్, ఆప్రికాట్, వేరుశనగపప్పు, జీడిపప్పు. జీడిపప్పు గురించి కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి. జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహను విడనాడండి. మన జాతిపిత మహాత్మా గాంధీ ఆయన వేరుశనగ పప్పులు తినేవారు. కనుక వేరుశనగ పప్పులు నానబెట్టుకొని తినచ్చు, వేయించుకొని తినచ్చు. మీకు తోచిన విధంగా రాత్రిపూట డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క రకానికి 6 చొప్పున నానబెట్టి, విడివిడిగా నానబెట్టి ఉదయం తినాలి. వాల్నట్స్ తింటే దాంట్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఆ విధంగా డ్రై ఫ్రూట్స్, నట్స్ వాడటం అనేది షుగర్ని నియంత్రించడానికి ఎంతగానో దోహదపడుతుంది. 7 వంట నూనెల గురించి ఏ నూనె వాడితే మంచిది అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచంలో మన ఆరోగ్యాన్ని కాపాడే అతి బెస్ట్, ఇక దాన్ని మించింది లేదు, అత్యుత్తమ నూనె అంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. లీటర్ ఖరీదు 500 రూపాయల పైన ఉంటుంది. పోతే పోయింది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది అమెజాన్లో ఆర్డర్ పెడితే మనకు లభిస్తుంది, సూపర్ మార్కెట్లో కూడా లభిస్తుంది. సరే, మీకు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కాకపోతే ఆలివ్ ఆయిల్ వండండి. అది లేకపోతే కేరళ రాష్ట్రంలో కొబ్బరి నూనెను వంట నూనెగా ఉపయోగిస్తారు. టిఫిన్లు, కూరలన్నీ కూడా కొబ్బరి నూనె వినియోగిస్తారు. అది మంచిదే, కానీ మనకేమో అలవాట్లేదు. తెలుగు ప్రజలకు కొబ్బరి నూనె వంటలు అలవాట్లేవు. ఇక మనం ఎక్కువగా వాడేది ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనె, పామ్ ఆయిల్, లేదు పల్లీల నూనె, వేరుశనగ నూనె. మీరు ఏం చేయాలంటే ఒకే నూనె కాకుండా ఉదయం టిఫిన్కు ఒక నూనె వాడండి, మళ్ళీ కూరకు ఒకటి వాడండి, అట్లా మళ్ళీ రాత్రి కూరకు ఇంకోటి వాడండి. నూనెలు కలపకుండా విడివిడిగా ఒక్కొక్క ఐటెంకి, ఒక్కొక్క టిఫిన్కి ఒక నూనె, ఒక్కొక్క కూరకు ఒక నూనె వాడటం శ్రేయస్కరం అని చెప్పి పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. 8 వెల్లుల్లి. మహిమలు కలిగి ఉన్నది వెల్లుల్లి. వెల్లుల్లి తినడం కష్టం అనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే టిఫిన్తో పాటు కానీ, భోజనంతో పాటు కానీ, అన్నం ముద్దతో పాటు వెల్లుల్లి రెబ్బలు, రోజుకి 6 వెల్లుల్లి రెబ్బలు తిన్నారా, షుగర్ పరార్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మీ శరీరంలోనే ఉండదు. ట్రైగ్లిజరైడ్ 500 నుంచి 150కి తగ్గిపోతుంది. వెల్లుల్లి అనేకమైన మహిమలు కలిగిన ప్రకృతి ప్రసాదించిన వరం. కూరల్లో ఉండే వెల్లుల్లి తీయద్దు. వెల్లుల్లిని కూరతో పాటు, అన్నంతో పాటు తినేయండి. ఇక 9 మొలకలు. రాత్రిపూట పెసలు, శనగలు, బొబ్బర్లు, దీన్ని అలసందలు అంటారు. వీటిని విడివిడిగా నానబెట్టి ఉదయం కలుపుకొని మొలకలు తినచ్చు. మొలకలు తినటం వల్ల గ్యాస్ ట్రబుల్ రాదు, అది అపోహ మాత్రమే. మొలకలు రుచికరంగా మారాలంటే మీరు దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోండి, లేదా
ఈ ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకుని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. మొలకలు ఉదయం టిఫిన్ బదులుగా మొలకలను పండ్లు మనకి సీజనల్ పండ్లు ఏవి దొరుకుతాయో వాటితో కలిపి సాంప్రదాయ టిఫిన్లు అయిన ఇడ్లీ, గారి, దోశ, పెసరట్టు లేదా పూరీ బదులుగా వాడటం శ్రేష్టము, శ్రేయస్కరం. ఇక 10 మాంసాహారులు చేపలు వాడటం వారానికి కనీసం 2-3 సార్లు. చేపలు కూడా రోస్టు, ఫ్రై వాడకూడదు. చేపనగానే అంతా ఫ్రై చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా శుభాశుభ కార్యక్రమాల్లో చేప రోస్టు, ఫ్రై పెడుతుంటారు. చేప పులుసు వండుకోవాలి. ఏ విధంగా నెల్లూరు చేపల పులుసు అంటే ఎంత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందో, చేపల పులుసు బ్రహ్మాండమైన రుచి ఉంటుంది. పోషక విలువలన్నీ దాంట్లో ఉంటాయి. కనుక చేపలు కనీసం వారానికి 2 రోజులు వాడటం శ్రేష్టము, శ్రేయస్కరం. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన కాకుండా షుగర్ని మనంతటగా మనం ఆహార నియమాల ద్వారా నియంత్రణ చేసుకుని ఇన్సులిన్ అవసరం లేకుండానే మనం షుగర్ని అదుపులో పెట్టుకోవచ్చు, నియంత్రణలో పెట్టుకోవచ్చు. వీటితో పాటు కొన్ని చిట్కాలు ఉన్నాయి. 1 250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్ర విడివిడిగా దోరగా వేయించి వాటన్నిటినీ కలిపి పొడి చేసి ఓ సీసాలో పెట్టి మూత పెట్టుకుని పొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను ఇది వాడితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే ఆకాశ పండు, స్కై ఫ్రూట్ సీడ్స్ ఉదయం టిఫిన్ తర్వాత 1, రాత్రి భోజనం తర్వాత 1. ఆ స్కై ఫ్రూట్ సీడ్ పై ఉండే గోధుమ రంగు పొరను తొలగించి తింటే చక్కటి నియంత్రణ జరుగుతుంది. అలాగే పన్నీరు ఫూల్ విత్తనాలు ఉంటాయి. ఒక 15 విత్తనాలను రాత్రిపూట గ్లాసులో నానబెట్టి నానిన తర్వాత ఉదయం మనము చింతపండుని పులిహార తయారు చేయడానికి ఏ విధంగా చింతపండు రసం తయారు చేస్తామో ఆ విధంగా గట్టిగా పిండి పిప్పిని తీసి పన్నీర్ ఫూల్ విత్తనాల ఆ యొక్క రసాన్ని తాగితే బ్రహ్మాండంగా షుగరు నియంత్రణలోకి వస్తుంది. మనకు అన్ని చోట్ల లభించే తమలపాకులు ఉన్నాయి, కాడ తీసేయండి. పొద్దున 2 తమలపాకులు, రాత్రి 2 తమలపాకులు నవిలేసేయటమే, ఏం వేసుకోవద్దు దాంట్లో. ఒట్టి తమలపాకులు నవలండి, ఈ షుగర్ని తరిమి కొట్టండి. అలాగే మనం నర్సరీకి వెళ్తే ఇన్సులిన్ మొక్కలు దొరుకుతాయి. మనకి నేల ఉంటే నేలలో పెట్టండి, మాకు నేల లేదు అపార్ట్మెంట్ అంటే కుండీలో పెట్టుకోండి. ఇన్సులిన్ మొక్కను పెంచి ఉదయం ఒక 2 ఆకులు, రాత్రి ఒక 2 ఆకులు నవిలితే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందో ఇన్సులిన్ ఆకులు కూడా అలా పనిచేస్తాయని వైద్య పరిశోధనలు నిర్ధారించున్నాయి. కనుక మనము ఆహార నియమాలు పాటించడము ద్వారా ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ దగ్గరికి రాకుండా, దరి చేరకుండా, ట్యాబ్లెట్లు అధికంగా వాడకుండా షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధిని నియంత్రించుకోవచ్చు.